ఓకే. ఇంతసేపు నమ్మకము. మాట్లాడినదంతా ఓకే గాని నాకు. సరే అంటే పర్సనల్‌గా గాని, లేకపోతే వ్యక్తిగతంగా గాని, లేకపోతే మీ వే ఆఫ్ బిహేవియర్ పరంగా ఆ! ఇదంతా నేను ఓకే నాకు నేను గాని, నేను నేను ఇంకో గవర్నమెంట్ విషయంలో ఇప్పుడు అన్న మీరు ఒక పొగిడితే విషయం. మాత్రం అసలు మీరు యాక్సెప్ట్ ఇందాక చేసేది లేదు. అంటే మీరు ఇందాక అన్న ప్రశ్నకి నేను ఇందాక నాకు సమయం చెప్పడానికి నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనేది ఇంకోటి వర్గం అనేది మీరు ఒకటి మాట్లాడింది ఇందాక. హ్మ్. కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే వర్గం అన్న నేను చెప్పేది. హ్మ్. ఇలా వర్గాలు ఏం లేవు. నేనేందంటే పదే పదే ఊరికే పోయి ఎవరిని డిస్టర్బ్ చేయ. ఇప్పుడు నా ఉన్నటువంటి ఒక సర్పంచ్ పరిస్థితికే ఎన్నో సమస్యలుంటే ఎన్నో వారు ఈరోజు ముఖ్యమంత్రిగా నడుపుతున్నారు. ఊరికే పోయి నేను డిస్టర్బ్ చేయను. నేను కలవాల్సినప్పుడు కలిసినా, నేను చెప్పాల్సినది చెప్పినా, వారు నాకు భరోసా ఇయ్యాల్సినవి ఇచ్చిండు. హ్మ్. తప్ప ఇందులో వేరే వర్గాలని మీరేదో మాట్లాడేదో ఇది చేస్తుండ్రు అదంతా సుధ తప్పు. అలాంటి ఎలాంటి ఏమీ లేవు. వారు నిజంగా నన్ను చాలా అభిమానిస్తారు. హ్మ్. అంటే వారికి ఏంటంటే ఇట్లా గట్టిగా నిలబడతాడు, కొట్లాడతాడు, సీన్ లాంటోడు ఇట్లా ఉండాలని చెప్పి వారు అనేక సందర్భాల్లో అన్నాడు ముఖ్యమంత్రి గారు. హ్మ్. మరి కొన్ని పరిస్థితులు రాలేవు. హ్మ్. పరిస్థితులు వస్తాయి. 10 ఏళ్ళకే పెంటకు బలం వచ్చింది. కాటా శ్రీనివాస్ కూడా కోరదు రాదంటావా? హ్మ్. రాదంటావా అన్న? వస్తది. మళ్ళా హ్మ్. చెప్పా హ్మ్.